అయితే మీరు కేవలం పుల్లారావు గారి దృష్టికి, ఇతర ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షుని దృష్టికి మాత్రమే ఈ విషయాన్ని తీసుకెళ్లారు. నన్ను అడ్డొస్తే అతమారుస్తాం అన్న కూడా రావెల కిషోర్ బాబు గారు మమ్మల్ని హెచ్చరించారంటూ మీడియా దృష్టికి పడింది. ఇదంతా కూడా మీరు ఆడిన ఓ కట్టుకథగా బయట ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కేవలం 2.5 సంవత్సరం పదవీ కాలం పూర్తి కావస్తున్న నేపథ్యంలోనే ఎక్కడ పృథ్వీలత గారికి తిరిగి అవకాశం వస్తుందో అన్న భావనతోనే ఇలాంటి ఒక కట్టుకథను సృష్టించి సీఎం దృష్టికి తీసుకోకుండా ఇలాంటి పెద్ద నాటకం ఆడారు జానీ మోహన్ గారు అన్నది ప్రతిపక్షాల నుంచి చూస్తున్న వాదన. వారికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? ప్రతిపక్షాలు అనేకం అనుకుంటాయి, దీంట్లో మాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒక మహిళ, మైనార్టీ, బీసీ మైనార్టీ మహిళ బయటకు వచ్చి అంత ఓపెన్గా చెప్పిందంటే ఏదో విషయం లేకుండా అయితే ఎవరు చెప్పరు. అది దగ్గరే సీఎం ఉంటారు కదా, సీఎంకు చెప్పొచ్చు కదా. కేవలం సీఎంకు చెప్పుకోకుండా ఇక్కడిక్కడే వాళ్ళు ఆడారంటే అది కూడా మీరు మధ్యస్థం వచ్చినప్పుడు, రాజీకి వచ్చినప్పుడు కూడా మీ డిమాండ్ కూడా ఒకటి ఉంది. నేను రాజీ కావాలి అంటే నా పదవీ కాలాన్ని పొడిగించాలి, పదవీ కాలాన్ని పొడిగిస్తేనే నేను రాజీ అవుతా, లేకపోతే రాజీ కానని జానీ మోహన్ గారు డిమాండ్ ఇవ్వడంతోనే పత్తిపాటి పుల్లారావు గారు మాట మార్చారని ప్రతిపక్షాలు బలంగా వాదిస్తున్నాయి. వారికి మీరేం సమాధానం చెప్తారు? అదైతే లేదండి, నేను మొదటి చెప్పాను, మీరు 2.5 పృథ్వీలత ఒకవేళ ఈ విధంగా ఉండుంటే ఇద్దరిని కలిపి మాట్లాడేవాళ్ళు ఫస్ట్లో. అది అసలు జరగలేదు, ఆ విధంగా జరగలేదు కదా. 5 years నాదే అని చెప్పారు. నీకు 2.5 అమ్మ, తర్వాత ఆమె రావాలి, నువ్వు దిగాలని చెప్పేది ఎవరు చెప్పలేదు. మాకు 5 సంవత్సరాలు మాకుందని చెప్పి మాకు నమ్మకం ఇచ్చారు ఫస్ట్ నుంచి అందరూ కూడా. ఆ విధంగానే మేము వచ్చాం. తర్వాత ఈ కొంత సమస్యలు అనేవి ఎక్కువ అవుతాయి. మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాను సార్ ఒకసారి. అయినప్పటికీ కూడా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తావా, నువ్వు అంత చూస్తావా అని చెప్పి చెప్పడం జరిగింది. అదేంటి మళ్ళీ రిపీటెడ్గా చెప్తే నాకు మా సీఎం గారు బాధపడతారని చెప్పి కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే మా వల్ల, 2 వ్యక్తుల వల్ల పార్టీ నష్టపోవడం అనేది నాకైతే అస్సలు ఇష్టం లేదండి. అయినప్పటికీ కూడా నా కోసం నేను ఓపెన్ అవ్వడం తప్ప నేను పార్టీ గురించి అయితే బ్యాట్ చేయాలనేది ప్రసక్తే లేదు. నేను చెయ్యను అసలు. ఎందుకంటే పార్టీ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చింది. పార్టీకి ఒక ఓటుని తీసుకురావాలి కానీ పోగొట్టే విధంగా అయితే మేము చేయాలనేది నాదైతే అసలు అటువంటి మనస్తత్వం అనేది లేదండి. అందుకోసం అని చెప్పి నేను కొన్ని విషయాలు చెప్పకపోతేనే మంచిది అనిపిస్తుంది ఇక్కడ. అంటే మీడియా ముందుకు వచ్చినప్పుడు కొన్ని అంశాలు ఏవైతే మీ పైన ఆరోపణలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకోవడము, ఓపెన్ చేయడము ఒక రకంగా మంచిదే అవుతుంది. ఎందుకంటే ప్రతి విషయాన్ని ఒక వేదికలోకి వచ్చినప్పుడు కొన్ని విషయాలను చర్చించుకోవడము, ఓపెన్ కావడం అనేది కొద్దిగా మనసును కూడా కొద్దిగా తేలిక చేస్తుందన్నది కూడా ఒక అంశం మేడం. అందులో భాగంగా చెప్పాల్సుకున్న అంశాలు చెప్పుకోవడంలో తప్పేమీ ఉండదు. అంటే ఏవైతే మీకు జరిగిన సంఘటన లేపాడు తెలియడం వల్ల మీ అధిష్టానం కూడా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని విషయాలు నేరుగా మీరు అధిష్టానానికి చెప్పలేకపోయినా మీడియా ద్వారా చెప్పిన కూడా అధిష్టానం అర్థం చేసుకుంటుంది. మీ పనితీరు పట్ల, మీ నిబద్ధత పట్ల ఎప్పుడైతే అధిష్టానానికి నమ్మకం ఉంటుందో ఖచ్చితంగా అధిష్టానం మీకు సపోర్ట్ చేస్తుంది. అంటే మీ నిబద్ధత పట్ల అధిష్టానానికి నమ్మకం లేదనిపిస్తుందా మీకు? లేదండి, అదేం లేదు. మా గురించి ఎవరు తెలుసుకున్నా సరే పాజిటివ్గానే వస్తుంది. ఎందుకంటే మేము వాళ్ళతో పబ్లిక్తో మాట్లాడడం కానివ్వండి, వాళ్ళకి ఇంటరాక్షన్ కానివ్వండి, వాళ్ళకి మాకు ఉన్న ఈ 2.5 సంవత్సరాల అనుబంధం కానివ్వండి, మా ఆఫీస్ కానివ్వండి, గ్రౌండ్ లెవెల్లో చెక్ చేస్తే మేము ఎటువంటి వారు, జానిమన్ ఎటువంటి వారు, వాళ్ళ భర్త ఎటువంటి వారంటే ఎవరైనా చెప్పగలరు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు, మంచి వాళ్ళ లేదా చెడ్డవాళ్ళ అనేది వాళ్ళే చెప్తారు. కాబట్టి దాని మీద అయితే మాకు అసలు ఎప్పుడు భయం లేదండి. సాధారణంగా ముస్లిమ్స్లో ఏదో చిన్న సమస్య వచ్చినా మొత్తం యూనియన్ అంతా కదిలి వస్తుంటుంది ఎక్కడ చూసినా మేడం. అలాంటి ఒక మైనార్టీ విభాగానికి చెందిన మీకు సమస్య వచ్చినప్పుడు, అంటే రావెల కిషోర్ బాబుతో సమస్య తలెత్తింది, ఆ సమయంలో మైనార్టీలంతా మీకు సపోర్ట్గా నిలిచారనేది బయట చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం మేడం? ఆ రోజు శుక్రవారం 23వ తారీఖు ఈవినింగ్ 3:30కి అండి మీడియా వాళ్ళతో ఓపెన్ అయిపోయింది. ఆ రోజు చేసిన వెంటనే అది లైవ్ కూడా వెళ్ళిపోయింది. కొంతమంది లైవ్ కూడా ఇచ్చారు. అప్పటికప్పుడే స్క్రూలింగ్ కింద ఈ విధంగా జానిమన్ ఏడుస్తుందని చెప్పి వచ్చిన వెంటనే అందరూ బాధపడ్డారు. మా వాళ్ళంతా మైనార్టీస్ కానివ్వండి, మైనార్టీస్ అనే కాదు, నేను మా మండలంలో ఇప్పుడు జనభూమిలో తిరుగుతుంది వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. అందరూ ఏడ్చేశారంట. అసలు నేను ఏడ్చేదలిగి ఆ రోజు ఆ విధంగా అందరూ కాల్ చేయడం, మైనార్టీ సోదరులు అందరూ కూడా అప్పటికప్పుడే ఒక అరగంటలోనే ఇంకా కాల్ స్టార్ట్ అయినాయి. మా హస్బెండ్ సెల్, నా సెల్, మా మామయ్య సెల్, అందరి ల్యాండ్ లైన్ అన్నీ మోగుతూనే ఉన్నాయి. అసలు గ్యాప్ అనేది ఇవ్వలేదు. నిమిషం సెకండ్కి ఆ ఫోన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఏమైందంటే ఏం లేదు ఈ విధంగా అని చెప్పి కొంతమంది వచ్చేసారు ఇంటికి కూడా. అప్పటికప్పుడే 100 మంది కూడా రావడం జరిగింది. మా వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. నైట్ అయిపోయింది. 100 నుంచి ఒక 200-300 వరకు వచ్చి వెళ్ళిపోయారు.
ఇంకా మార్నింగ్ నుంచి వస్తూనే ఉన్నారు బ్యాచెస్గా ప్రతి ఒక్క విలేజ్ ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ నుంచి మైనార్టీస్ అందరు రావడం, అదేవిధంగా జిల్లాల నుంచి కాల్స్ రావడం వాళ్ళు కూడా వస్తానని. వద్దండి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, మనకి చంద్రబాబు గారు ఎల్లప్పుడూ సపోర్ట్గా ఉన్నారు, సపోర్ట్ చేస్తారు మాకని చెప్పి మాకు నమ్మకం ఉంది. సపోర్ట్తోనే మినిస్టర్ గారితో కూడా కాల్ చేయించడం జరిగింది. ఆ తర్వాత రోజు సాటర్డే, నెక్స్ట్ సండే పుల్లారావు గారు కూడా ఈవినింగ్ పుల్లారావు గారు, పల్లె రఘునాథ్ రెడ్డి గారు, ఆంజనేయులు గారు, రావెల గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. కాల్ చేశారు, ఈ విధంగా వస్తున్నాం అమ్మ అంటే, రండి సార్ అంటే, మీ ఇంటి దగ్గర ఎవరు లేకుండా చూడండి అమ్మ అంటే అందరిని ఇంటికి పంపించేసాం. అసలే అందరు వచ్చారు, గొడవ చేస్తాం, షాపులు బంద్ చేస్తాం, అన్ని పగలగొడతాం బస్సులు ఇవన్నీ అంటే అస్సలు వద్దు, అదంతా మన ప్రాపర్టీ, మనం ఇచ్చిన ట్యాక్స్తోనే ఆ బస్సులు కానివ్వండి ఏదన్నా గవర్నమెంట్ వస్తున్నాయి అంటే అని చెప్పి. యూత్ ఎక్కువ ఉంటారు మైనార్టీస్లో, యూత్ అంతా వచ్చేసారు, తెనాలి యూత్ ఇటు దాదాపు అన్ని కాన్స్టిట్యున్సీల వాళ్ళు కవర్ అయ్యారు. యూత్ యుద్ధ వాతావరణం నెలకొందంటారు ఆ రోజు. చాలా గొడవ, వాళ్ళందరూ వదిలేస్తే మేము ఎంత దూరం వెళ్తారో అని చెప్పి మాకు భయం వేసింది, నాకు మా వారికి. వాళ్ళందరికీ సర్ది చెప్పడం, ఈ గొడవ ఒకటి జరిగిందంటే దీన్ని వదిలేసి వాళ్ళని సైలెంట్గా వాళ్ళని సర్ది చెప్తా కూర్చున్నాం మేమిద్దరం. మీరేం చేయొద్దయ్యా, అదేం వద్దంటున్నారు, మా బైక్స్ అన్నా కాల్చుకుంటాం అన్నారు మా వాళ్ళు. దేవుడా వద్దు, ఏం వద్దు, మనకి చంద్రబాబు గారు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తారు మైనార్టీస్కి. దీని గురించి కూడా ఆరా తీసి ఎవరిది ఉంటే ప్రాబ్లం వాళ్ళు తప్పకుండా వాళ్ళని ఆ విధంగా చేయొద్దని చెప్పి సపోర్ట్ చేస్తారు మనకి చంద్రబాబు గారు అని చెప్పి అందరినీ మాటలు చెప్పి బుజ్జగించి మళ్ళీ పంపించాం. అయినప్పటికీ రెండో రోజు కూడా మళ్ళీ సండే వచ్చేసారు మా వాళ్ళంతా. లేదు ఈ ఇష్యూ ఏమో ఈరోజు తేలేటట్లేదు అని చెప్పి మా వాళ్ళంతా గొడవలు. ఇంకా వద్దు, అసలు ఏం గొడవ అనేది ఏం చేయకూడదు, మైనార్టీస్ అంటే ఎంత సైలెంట్గా ఉంటాం అనేది కూడా నిరూపించాలి మనందరము అని చెప్పి సైలెంట్గా ఉంచాం వాళ్ళు. గుంటూరులో మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు, అధిక భాగం కూడా ఉన్నారు. ఏమాత్రం ఇదైనా కూడా లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా అయితే ఒక యుద్ధ వాతావరణాన్ని మీరు ఆపారనమాట. అవును సార్. అంటే మినిస్టర్లు వచ్చినప్పుడు అందరు వెళ్ళిపోయారు మేడం? వెళ్ళిపోయారండి, ఎవరు లేరు, అందరిని పంపించేసాం. తర్వాత ఏమన్నారు మినిస్టర్లు వచ్చి? వాళ్ళు వస్తున్నారు అనే సంగతి కూడా చెప్పలేదు. వాళ్ళు వస్తున్నారంటే మళ్ళీ మా ఇంత జరిగేటళ్ళకి ఎవరు ఏం చేయలేదేంటి అని చెప్పి అడుగుతారు కదా, మీరు వెళ్ళిపోండి మేము కూడా వెళ్ళిపోతున్నాం, మా ఊరు వెళ్తున్నాం అని చెప్పి సైలెంట్ చెప్పేసి ఇంకా వాళ్ళని పంపించేసేయడం జరిగింది ఆ రోజు. మినిస్టర్స్ వచ్చి ఏమన్నారు మేడం? మళ్ళీ ఆ రోజు ఈ విధంగా ఇక్కడే కూర్చున్నామండి, ముగ్గురు మినిస్టర్లు, మా ఎమ్మెల్యే పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు రావడం జరిగింది. నేను మా వారిద్దరం కూర్చున్నాం. అది జరిగిందంతా చర్చించాము. మినిస్టర్ గారు కూడా సైలెంట్గా లేదు ఈ విధంగా లేదు, నేను జరగలేదు, ఇప్పటి నుంచి మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుందాం, నువ్వు నా కూతురు లాంటివి దానివి, ఎప్పుడు నేను అదే అంటాను, ఫస్ట్ నుంచి నువ్వు కూతురు అల్లుడనే అన్నాను, ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాను, నువ్వు నా కూతురు లాంటి దానివి, మా పిల్లలంత ఏజ్ మీది, తప్పకుండా మీకు ఇటువంటి ఇబ్బందులు ఎవరి ద్వారా కూడా రాకుండా వాళ్ళని కంట్రోల్ చేస్తాను నేను అని చెప్పి మళ్ళీ 20 మంది పరిస్థితి మేడం? 20 మంది ఎవరు అనేది మళ్ళీ తేలలేదా? లేదండి, 20 మంది అట్లా వెళ్ళిపోయారు. అంటే ప్రస్తుతం అయితే అంతా శాంతియుతంగా అయిపోయింది. పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మినిస్టర్స్ అందరూ వచ్చి మాకు మాట ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద నమ్మకం ఉంది కాబట్టి మేము కూడా సైలెంట్ అయిపోయాం. పార్టీలో అంతర్గత విషయం కాబట్టి ఇది బయటికి వెళ్తుంటే ఇంకా చాలా చర్చలు ఎక్కువ జరుగుతున్నాయి. వైసీపీ వాళ్ళు కూడా దీనికి ఆ విధంగా పార్టీని బ్యాడ్ అవుతూ ఉందని చెప్పి ఇంకా మేము సైలెంట్ అవ్వడం జరిగింది. మీ మైనస్ని వాళ్ళు ప్లస్గా చేస్తారని భావిస్తున్నారు మీరు? మీ మైనస్ని వాళ్ళు ప్లస్గా చేసుకుంటారని భావిస్తున్నారా? అవును సార్. నేను మీ జానీమూన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్, గుంటూరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.